జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. మన దేశాన్ని ఎవరెవరు కాపాడుతున్నారు? సరే, భద్రత విషయంలో అనుకుందాం. అంటే గవర్నమెంట్ సర్కిల్స్లో కాదు, అంటే ఎవరు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల గురించి కాదు, మామూలుగా మిగతా వాళ్ళు. పోలీసులు ఉన్నారు, అట్లాగే సరిహద్దుల్లో మన భారతీయ సేనలు ఉన్నాయి, అట్లాగే ఇంటెలిజెన్స్ కూడా. ఇప్పుడు ఏంటంటే పోలీసులు వాళ్ళ దాకా ఏదైనా కేసు వెళ్తేనో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తేనో వాళ్ళు చేస్తారు. సరిహద్దుల్లో ఏంటంటే బయట శత్రువులు మన దేశంలో చొరబడకుండా వాళ్ళు చూస్తారు. ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కడ చీమ చెట్టుకోమన్నా, ఎవరైనా ఉగ్రవాద కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడతామన్నా, వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తామన్నా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అత్యాధునికమైనటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎంతోమందిని పట్టుకుంటూ ఉంటారనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మన భారతదేశానికి చెందిన రా కావచ్చు, ఇట్లా వివిధ విభాగాలు ఉన్నాయి ఈ ఇంటెలిజెన్స్లో. చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మన దేశంలో మనం ఇలా ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నామంటే మన భారతీయ సేనలు, అలాగే పోలీస్ వ్యవస్థలు, ఇలాగే ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ఎన్నో విభాగాలు మనల్ని వాళ్లకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాయి. అసలు విషయానికి కొంచెం ఆల్ ఖైదా 1988, 1990ల మధ్య ఆఫ్ఘనిస్తాన్, రష్యాల మధ్య జరిగిన యుద్ధ కాలంలో ఒసామా బిన్ లాడెన్చే సౌదీ అరేబియాలో స్థాపించబడిన ఆఫ్ఘనిస్తాన్ ముజాహిదీన్ సంస్థ ఇదన్నమాట. పేరుకు ముజాహిదీన్ సంస్థే కానీ ఇదొక పచ్చి నెత్తురు తాగేటువంటి రాక్షస తీవ్రవాద సంస్థ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ ఎన్ని నేరాలు ఘోరాలు చేసిందో దేవుడికే తెలియాల. అంటే దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు ఇది ఎంత దుర్మార్గమైన, ఎంత క్రూరమైన, ఎంత రాక్షసత్వపు భావజాలం ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ. అమెరికాలోని న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ను కూల్చింది కూడా ఈ ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థే. ఈ దాడిలో 3000 మంది అమాయకులు చనిపోయినారు. తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం చేయడం, తర్వాత పాకిస్తాన్లో కుక్కలా దాక్కున్నటువంటి బిన్ లాడెన్ను అమెరికా అంతం చేయడం, అవన్నీ కూడా మనకు తెలిసినట్టు ఈ విషయాలన్నీ కూడా. అయితే బిన్ లాడెన్ మరణం తర్వాత, అంటే ఓడి చచ్చిన తర్వాత ఈ ఆల్ ఖైదాను వెనక నుంచి పాకిస్తాన్ నడిపిస్తుంది. అర్థమవుతుందా మీకు? ఈ ఆల్ ఖైదాకు కావాల్సినటువంటి అంగబలం, అర్థబలం, టెక్నికల్ సపోర్టు, ఆయుధాలు, మందుగుండు మొదలైనవన్నీ కూడా ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISIనే సమకూరుస్తుంది. చూడండి, అంటే వాళ్ళకి మెంగన మెతుకులే. కనీసం ఆ దేశంలో ప్రజలు రొట్టికల్లాడుతున్నారు, తిండి లేక లబో దిబ్బమని చెప్పి రోడ్ల మట్టి మీద ఏడన్నా ఒకరో ఎవడన్నా అన్నం పెడతా ఉంటే చాలు ఓడిని చంపేసైనా కూడా ఆ ఉండేది మరి దోసుకొని పోతామని చెప్పే కథలో ఉన్నారు వాళ్ళు. అంటే ఈ మామూలుగా కాదు, ఇంకా అడవుల్లో ఏడన్నా సింహాలు గొప్పాడు, ఏడన్నా ఈ క్రూర జంతువులకి ఏదైనా మొక్క మాంసం మొక్క ఒకటి కానీ ఇసిరేచ్చి అన్ని కదా కలబడి కొట్టాడుకొని కదా దాన్ని ఎటు కాకుండా చేసినట్టు ఆ మారి ఉన్నది పాకిస్తాన్లో పరిస్థితి. అలాంటి బతికే వాళ్లకు ఈ పెత్తనాలన్నీ అవసరం అంటాయా? మీరు ఒకసారి ఆలోచించండి. అయితే బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈ ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థను పాకిస్తాను భారత్ వైపు మళ్లించింది. ఎందుకోసము? భారత్ను నాశనం చేసేదానికోసం. భారత్లో ఈ ఆల్ ఖైదా సంస్థ తీవ్రవాద దాడులు జరిపేలా పెద్ద ఎత్తున అయితే ప్రణాళికలు అయితే రచిస్తుంది. ఈ క్రమంలో గత దశాబ్ద కాలంగా, అంటే గత 10 సంవత్సరాలుగా ఆల్ ఖైదా మన దేశంలో తన నెట్వర్క్ను పెంచుకుంటా పోతుంది. చూడండి ఎట్లా ఉందో. ఢిల్లీలో అతి పెద్ద స్థాయిలో తీవ్రవాద దాడులకు ప్లాన్ చేసింది ఆల్ ఖైదా. ఇందుకోసం రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొందరు జిహాదీలకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా మన గుడికి చూడండి ఆ స్వామి, యాడైనా ఇంతకుముందు కరోనా టైంలో పిల్లవాళ్ళకి అందరికీ ఆన్లైన్ క్లాసులు చెప్తా ఉన్నారు. అట్టేంటంటే ఇప్పుడు ఇదంతా కూడా పోయి డైరెక్ట్గా పోయి దొబ్బదని చెప్పి జరగదని చెప్పి ఏం చేస్తారంటే ఆన్లైన్ క్లాసులు అంట. ఇది పిల్లవాళ్ళ కదా, చదువుకుంటే పిల్లవాళ్ళ కదా ఆన్లైన్ క్లాసులు చెప్పినట్టు ఈ తీవ్రవాద కార్యకలాపాలు చేసే వాళ్ళు కూడా, ఈ దరిద్రులు కూడా ఆన్లైన్ క్లాసులు. చూడండి టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఆన్లైన్ క్లాసుల ద్వారా ఆయుధాలను ఎలా ఉపయోగించాలా, ఎలా దాడులు చేయాలా, ఎలా తీవ్ర స్థాయిలో విధ్వంసం సృష్టించాలని చెప్పి ఇటువంటి దిక్కుమాలిన క్లాసులను ఆన్లైన్లో చెప్తున్నారు. ఏందో మొత్తంగా ఢిల్లీలో దాడులు చేయడానికి ఆల్ ఖైదాకు ఏకంగా 14 మంది జిహాదీలు దొరికినారు. చూడండి, అంటే మన దేశంలో దరిద్రుల కొదవల అట్లుండాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈ జిహాదీలను ఆల్ ఖైదా రెడీ చేసింది. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆల్ ఖైదా నెట్వర్క్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పారేసినారు. ఆల్ ఖైదా చేయాలనుకున్న ఉగ్రవాద దాడులను, ఆ ప్లాన్ను మొత్తం నాశనం చేసి పారేసినారు. ఇన్నాళ్ళు రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆల్ ఖైదా నిర్మించుకున్నటువంటి నెట్వర్క్ను పూర్తిగా భస్మీపటనం చేసినారు. ఇందుకు నేను చెప్తాను, వాళ్లకు మనం ఎంతో రుణపడి ఉన్నాము.
వాళ్ళు వచ్చేసి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు, వాళ్ళు మనకు దేవుళ్ళతో సమానమయ్యా అని చెప్పి అందుకే నేను చెప్తాను. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రహస్యంగా జరిపిన ఈ ఆపరేషన్లో రాజస్థాన్లో 6 ఆల్ఖైదా తీవ్రవాదులను, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 8 మంది తీవ్రవాదులను ఢిల్లీ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం ఇక్కడ విశేషం. దీంతో భారత్లో ఆల్ఖైదా చేద్దాం అనుకున్న అతి పెద్ద తీవ్రవాద దాడి అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నాయన మహాప్రభు మీకు అందరికీ మేము రుణపడి ఉన్నాము. ఎవరైతే ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారో దాని తెర వెనక ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము రుణపడి ఉన్నాము స్వామి. ఎందుకంటే మీరు ఈ విధంగా చేయకుంటామంటే ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోయేటి ఇంకా చెప్పనాలి వేరేది కాదు. అట్లా నేను ఇంకో విషయం చెప్తా అన్న, ఆ 14 మంది ఎవరైతే ఉన్నారో ఆ 14 మందిని బాగా ఒక ఈకి పెరిగినట్టు, కోడి గద ఈకిలు పెరిగినట్టు వాళ్ళ నరాలన్నీ సాగదీసి అంతా ఒంట్లోంచి బయటికి తీసేసి వాళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అంతా బయటికి తీసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రాష్ట్రానికి పంపించండి. ఎక్కడెక్కడైతే తీవ్రవాద మూలాలు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉన్నాయని మీరు అనుకుంటున్నారో ఆడికల్లా ఒక్కొక్క నెల పంపించి నిలబెట్టి ఆడన్నా పబ్లిక్లో నిలబెట్టి నాయన వీళ్ళు ఈ మారిగా మా దేశాన్ని సాధ్యం అనుకున్నారు, వీళ్ళకి ఇది పనిష్మెంట్ అన్నట్టు వాళ్ళ చావు ఎట్టుండాలంటే ఇంకొకటి మెదడులో అలాంటి తీవ్రవాద భావజాలపు ఆలోచనలు వచ్చినా కూడా కింది నుంచి ఊట కారాలు అట్టే ఏది నిమ్మకాయ పిండితే కారుతా చూడు ఆ మాదిరి కారాల ఆ మారి చేయాలని చెప్పి మిమ్మల్ని అయితే నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను మీరేమనుకుంటున్నారో, మీకు ఎలాంటి ఆలోచన వస్తుందో, వీళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో, వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ విలువైన సమాచారాన్ని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరూ దయచేసి మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఒక్క ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మేము అందించే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.